స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, తమ చెడు మార్గము విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపమును క్షమించి వారి పాపాలను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద. హల్లెలూయా. ఇక్కడ మొదట చదివిన మాటలు మనం గుర్తుంచుకోవాల్సింది ఏమనంటే, వారు తమ దేవుని సేవించుసు, ఆయన నామము వారు నొసర్ల మీద రాయబడి ఉంటుంది. ఆయన్ను సేవిస్తూ దేవుని ముఖ దర్శనం చేస్తారు. వారి నొసట యందు ఆయన పేరు రాయబడి ఉంటుంది. ఇప్పుడు రెండవ మాటలో మనం చూస్తున్నాం కదా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, హల్లెలూయా, తాము చేస్తూ వస్తున్న దుర్మార్గతను విడిచిపెట్టిన ఎడల నిన్ను ఏం చేస్తాడు అంటున్నాడు, వారి ప్రార్థన విని వారి పాపములను క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తా. నా పేరు పెట్టబడిన నా జనాంగం. గమనించాలి, మనం ఎవరు అనంటే దేవుని పేరు పెట్టబడిన దేవుని జనాంగం. దేవుని జనాంగమైన మన నొసటి మీద ఏముంటుందంట, దేవుని పేరు రాయబడి ఉంటుంది. అద్దంలో చూసుకుంటే తిప్పి తిప్పి చూసినా మనకి కనపడదు. ఎదురుగా ఉన్నవారు ఎంత కనిపెట్టి చూసినా నీ ముఖాన ఉన్న దేవుని పేరు కనపడదు. కానీ నమ్మి బాప్తిసం పొందిన నీ నొసటి మీద దేవుని పేరు రాయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎట్లా తెలుస్తుంది? నీ దేవుని పేరు నీ నొసటి మీద ఉన్నది అన్న సంగతి ఎలా తెలుస్తుంది? ఒకరోజు దారిని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు వ్యక్తులు నడుస్తూ ఉంటే
దారిలో దెయ్యం పట్టిన ఒక అమ్మాయి లేచింది, గోలగోలగా అరుస్తుంది. వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీరు దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తారు అని చెప్పేసి దెయ్యం అంటుంది. ఈ ముఖాన్ని ఏమన్నా రాసి ఉందా? హల్లెలూయా. దెయ్యానికి ఎట్ట తెలిసింది? దెయ్యానికి పడుతుంది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీ నొసటి మీద రాయబడిన దేవుని పేరు దెయ్యాలు కనపడుతుంది. దెయ్యం భయపడుతుందా? నువ్వు భయపడుతున్నావా? హల్లెలూయా. దేవుని పేరు నీ నొసటి మీద దానికి కనపడనియాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలా, నువ్వు కొద్దిగా వెనక్కి తగ్గాలా, నువ్వు ఆయన సాటుకు పోవాలా, ఆయన కనపడనియాలి, ఆయన ముందుగా కనపడాలా, ఆయన పేరు నీ నొసట మీద కనపడాలి. దెయ్యాలకి నీ నొసట మీద ఉన్న దేవుని పేరు కనపడనియాలి అంటే నువ్వు కొంచెం వెనక్కి తగ్గాల, నిన్ను నీవు తగ్గించుకోవాలా. హల్లెలూయా. నిన్ను నీవే హెచ్చించుకుంటే హల్లెలూయా. మరి ఏందనుకున్నావు? నేను ప్రార్థన చేస్తే దెబ్బకి మరియమ్మకి నిద్ర కూడా దెబ్బకి పోయిందా పోలేదా? దెబ్బకి పోయింది. పోకుండా ఎందుకు ఉంటుంది? నేను ప్రార్థన చేస్తే ఇంకొక ఆమెకి జ్వరం కూడా తగ్గిపోయింది. హల్లెలూయా. 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 కొంతమంది ఏంటంటే, ఇదిగో నేను ప్రార్థన చేసి నాకు నీకు తగ్గింది కదా. తగ్గింది. ఆ మాట చెప్పు, సాక్ష్యం చెప్పేటప్పుడు. రాణిమ్మ ప్రార్థన చేస్తే జ్వరం తగ్గిందని చెప్పు, నా పేరు చెప్పు. సరేలే, అట్టాగే చెబుతాలే. హల్లెలూయా. బెంజమిన్ ప్రార్థన చేస్తే తలనొప్పి ఎగిరిపోయిందని చెప్పు. నేను కాదు ప్రార్థన చేసింది, నీకు మొన్న వచ్చి. నువ్వే. మరి నా పేరు చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మహిమంతా బెంజమిన్కి వచ్చా, దేవుడికి ఏమొచ్చింది? బెంజమినేనా తలనొప్పి తీసేసింది? హల్లెలూయా. 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 కాబట్టి మనం కాదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆమేన్. ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను పాత్రుడిని కాను. హల్లెలూయా. నేనైతే నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నా, నా వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నా, మారు మనస్సు నిమిత్తం. హల్లెలూయా. అయితే యేసు ప్రభువు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయనకి దారి సరళం చేయటానికి నేను అరణ్యంలో కేకవేయు ఒక స్వరాన్ని, అంతవరకే, నాదేం లేదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాన్ని విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వాళ్ళ ప్రార్థన వింటాను, వారి పాపాలు క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. అంటే దేశానికి వచ్చిన రోగం ఏంటి? వర్షం కురవటంలా, పంట పండటంలా, అదే రోగం. ఎందువల్ల? వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి వీరికి పట్టాల్సిన రోగం భూమికి పట్టింది. అందుకని వాన కురవటంలా, అందువల్ల పొలం ఎండిపోతుంది. ఆ రోగాన్ని బాగు చేస్తా. వీరి పాపాలు క్షమించబడ్డాయంటే భూమికి పట్టిన రోగం తగ్గిపోద్ది, వర్షం కురుస్తుంది, పంట పండుద్ది. హల్లెలూయా. వాని పాపం క్షమించబడ్డాయి కాబట్టే పైకప్పు తీసి కిందకు దింపిన పక్షవాయు రోగి, నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి పరిపెత్తుకుని ఇల్లు అంటే వెళ్ళడా?
వెళ్ళిపోయాడు. అంటే రోగానికి కారణం పాపం. పాపం క్షమాపణ ఎప్పుడైతే దొరికిందో రోగం పోయింది, లేచి నడుస్తున్నాడు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనాంగం తాము తగ్గించుకోవాలి. అంటే హెచ్చించుకుంటున్నారు. కొంతమందికి కడుపు నిండా దొరికితే చాలు, ఇంక వేరే ఎకరాలు వేలు లక్షలు అక్కర్లా, కడుపు నిండా కూడు ఉంది అంతే. ఎవరిని లెక్కలు కూడా వేసుకోరు, చివరికి దేవుని కూడా లెక్కలు వేసుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, హెచ్చింపు, గర్వం రావటం ఏమైందంట, గర్వం అనేది ఏంటంట, నాశనానికి ముందు నడుస్తుందంట. ఈ మనిషికి చాలా గర్వంగా కనపడుతుంది అని అంటే పెందలాడే నాశనం ఈయనకి ఈడితే ఉన్నది అని, దాన్ని ఈయనకి ఈడితే వస్తుందని అర్థం చేసుకోవటమే. అబ్బో ఒక్క ఎలుగుతున్నాడు రా నాయన, ఈయన మామూలుగా కింద చూడటల్లా పైనే చూస్తున్నాడు. అయ్యా అంటే అయ్యా లేదేం లేదు, మాకు నోరు మూసుకో. ఎవరిని లెక్కలు చేసుకోవట్లా, ఎవరు పిలుపు పట్టించుకోవట్లా, చివరికి దేవుడు పిలుస్తున్నా కూడా ఇంటల్లా, లెక్కలో కూడా వేసుకోవట్లా. అయ్యో దేవుని మాటకు కూడా లెక్కలో వేసుకోవట్లా. అదేంది, దేవుని మాటకు కూడా లెక్కలో వేసుకోలేదంటే ఎంత గర్వం వచ్చిందో. అంటే అర్థం ఏంటంటే పెందలాడే ఏమైద్ది, నాశనానికి ముందు గర్వం వచ్చుద్ది, హెచ్చింపు వస్తుంది. వద్దు, గర్వం అంత మంచిది కాదు, తగ్గించుకో. హల్లెలూయా. దేవుడు ఏదైనా ఇచ్చాడా, దేవా నీకు స్తోత్రం, పక్కన పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనాంగం తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చెయ్యాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పేరే నీ నొసట రాశాడు, తగ్గించుకోమని చెబుతున్నాడు. 2 ప్రార్థన చేయమని చెబుతున్నాడు. నేను స్వస్థపరుస్తాను, పాపాలను క్షమిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అందుకని తగ్గించుకోవాలి. మనం దేవుని పేరు రాయబడినటువంటి వాళ్ళం, దేవుని పేరు మన నొసట మీద ఉన్నది. దేవుని పేరు కనపడాల, నువ్వు కాదు కనపడాల్సింది. హల్లెలూయా. దేవుని పేరు కనపడాల. నీ నొసట మీద ఉన్న పేరు ఎవరు కనపడాలా? ఎదురుగా చూసే దయ్యానికి కనపడాలా. దేవుని పేరు శత్రువుకు కనపడాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి పేరు నీ నొసట మీద దెయ్యాలు చూస్తాయి, దెయ్యానికి కనపడాల. హల్లెలూయా. దేవుని పేరు నీ నొసట మీద రాయబడింది, తుడిసిపెట్ట మాకు. అదేంది, తుడిసి పెట్టుకోవటం జరుగుతుందా? అవును, తుడిసిపెట్టేదానికి పైన నొసట మీద ఏం చేస్తారు అమ్మా? హల్లెలూయా. ఆ పేరు కనపడకుండా ఇంకొక పేరు తగిలేస్తారు. హల్లెలూయా. అయ్యా సంతానం లేదు, పిల్లలు పుట్టేటట్టు ప్రార్థన చేయండి, గట్టిగా చేయండి, ఉపవాసం ఉండి చేయండి. మా అమ్మాయికి పిల్లోడ పుట్టాలంటే దేవుడు పిల్లలు ఇచ్చాడు. పిల్లలు ఇచ్చినాక 25 బొట్లు పెట్టి మెల్ల ఎంతో దిగేసారు. ఏంటిదంటమ్మా విజయమ్మ, జయమ్మ, ఏంటిదంట అది మెల్ల దిగేసింది. ఏంటిది అది? ఏంటిదో బొమ్మ ఏదో, విగ్రహం ఏదో పెట్టారు, వెండితో చేసిన బొమ్మ ఏందో పెట్టారు. ఉరి ఇదేంద్ర నాయన. హల్లెలూయా. ఇదేంది, ఈ పరిస్థితి ఏంది? పిల్లలు లేదని ప్రార్థన చేయమని బ్రతిలాడి ఏడ్చేడ్చి మొత్తుకుని ప్రార్థన అడిగితే సరే అందరు ప్రార్థన చేశారు. కృపగల దేవుడు సహాయం చేస్తే ఒక బిడ్డ పుడితే ఆ పుట్టిన బిడ్డకి 33 బొట్లు పెట్టేసేసి మెడలో ఏందో తగిలిచ్చారు. అది ఏంటంటే ఒక విగ్రహం. అయ్యో ఇదంత మంచిది కాదే. పక్కన వాళ్ళు అడగండి, అది క్షేమమేనంటావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విరోధంగా చేస్తుంది ఏంటి? మంచిదేనంటావా?
కరెక్ట్ కాదు కదా. పక్క వాళ్ళకి చెప్పండి, అట్టటి పని చేయకూడదు. గిద్యోనయ్య మన ముఖర్జయ్ గారు వచ్చారు, వినకొండలో కోటానికి వెళ్ళాం. ఆయన ఇంగ్లీష్లో వాక్యం చెబుతాడు, తెలుగులో తర్జుమా చేస్తానికి వినకొండలో పాస్టర్ గారు రాజానందరావు పాస్టర్ గారి ఇంట్లో ఉన్నాం. ఆ రాత్రి కూటం అయిపోయింది, సిరోక మంచం వేశారు. ఆ రూమ్లోనే పడుకొని ఉన్నాం. తెల్లవారుతుంది, ఇంకా పూర్తిగా తెల్లారులా 5:30, 6 ఆ టైం అయింది. అంతలోకి ఫోన్ వస్తుంది. ఇదేంద్ర బాబు ఈ ఎరకాడ ఫోను. ఆయన ప్రార్థన చేసుకొని ఎవరు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అనుకుంటే, సరే అయ్యగారు లేచి ఫోన్ ఎత్తాడు. హలో అని అంటే, అయ్యగారు అని పెడుతుంది. ఏందమ్మా, ఏం అర్థం కావట్లా, ఎవరు చెప్పు, ఫలానా. నేను ఫలానా వ్యక్తినండి. ఏమైంది? హల్లెలూయా, మీరు చెప్పినట్టు, మీరు ప్రవచనం చెప్పినట్టు కొడుకే పుట్టాడండి. అయ్యో, మంచిదేగా, సంతోషం. ఏడవస్తావేంది, నవ్వుతూ ఉండాలి. కాదండి, 5 గంటలకు పుట్టాడు, 6 గంటలకల్లా చచ్చిపోయాడండి. అదేంది, గంటకు చచ్చిపోవటం ఏంటి? సేఫ్ డెలివరీ, సుఖంగా ప్రసవించటమే జరిగింది, కానీ గంటే పుట్టిన గంటే ఉంది, చచ్చిపోయాడండి. బతకని బిడ్డ భార్యడు అన్నట్టు బిడ్డ భలేగా ఉన్నాడండి, ముద్దుగా బొద్దుగా బాగున్న పిల్లోడు చచ్చిపోయాడు అయ్యగారు ఈ అంటుంది. అదేందమ్మా, దేవుడి ఇస్తానన్నాడు, ఇచ్చాడు, మరి చచ్చిపోవటం ఏంది, ఎలా జరిగింది? అయ్యగారికి డౌట్ వచ్చింది. మళ్ళీ వెనకటకి ఏమన్నా వెళ్ళి వేయకూడని వేషాలు ఏమన్నా వేసావా అని అడిగాడు. ఏం చేస్తాం అయ్యగారు, పెద్దల మాట వినాలగా, అత్త ఒప్పుకోవాలా. అంతకుముందు శానాలు మేము పుట్టక పాలు పోసాం, పుట్ట చుట్టూ తిరిగి 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 కళ్ళు తిరిగిన దాకా తిరిగి కింద పడినా పర్వాలేదు, కానీ పుట్టక పాలు పోసి అన్నీ చేసాం, కానీ ఏది సంతానం కలగల. 6 సంవత్సరాలు తిరిగిన పుట్ట చుట్టూ పిల్లల పుట్టల. అదేందో అక్కడికి వచ్చి చిన్న ప్రార్థన చేయించుకున్నా. అయ్యగారు నాకు కొడుకే కావాలని చెప్తే మీరు ప్రార్థన చేసి పుడతారు ఎల్లో అన్నావు. అట్టనే పిల్లోడు పుట్టాడు, కానీ 5 నెలల దాకా ఊరుకుందాం. అత్త చర్చికి వెళ్ళినా బైబిల్ చదివినా ఏమంటలా. సరే చూద్దాం, ఇప్పటిదాకా అవి ఇవి అన్నీ చూసాం, ఈ ట్రిప్పు ఏమైనా ఈ దేవుడు సలహా వల్లనైనా సంతానం కలిగితే మంచిదే కదా, సరే పోనీలేని 6 నెలలు పోనిచ్చింది అయ్యగారు. ఇక 6వ నెల కూర్చుంది. ఏంటి, ఎప్పటి నుంచో మనం నాగమయ్యక మొక్కుబడి ఉంది. నాగమయ్య కాడకెళ్ళి పుట్టకు మళ్ళీ పాలు పోసి మళ్ళీ మొక్కుబడి చేసుకుని వద్దాం పా అంది. తీసుకెళ్ళింది, చేయాల్సిన అన్ని పూజలు పునస్కారాలన్నీ చేసింది. ఆఖరికి పుట్టబోయే కొడుకు పేరు నాగరాజా అని పెట్టేసేస్తానంది. పేరు పెట్టక తల్లికి పుట్టిన గంటకి చచ్చిపోయాడండి. హల్లెలూయా. అమ్మ 6 సంవత్సరాలు మొక్కారు, కానీ అక్కడేం పని కాలేదుగా. కరెక్టే కాల. యేసుని నమ్మావు, ఒక్కరోజే తప్పులు ఒప్పుకొని క్షమాపణ అడిగావు, క్షమించిన దేవుడు కొడుకుని ఇస్తానన్నాడు, కొడుకుని ఇచ్చాడు. మధ్యలో మళ్ళీ నాగరాజు అని పేరు పెడతానని మొక్కుకునేది ఏంది? ఆయన రోషం గల దేవుడు కదా, ఆయనకు కోపం రేపినట్టు మీరు చేశారు కదా, తప్పు కదా, అట్లా చెయ్యొచ్చునా? ఏం చేస్తావు అయ్యగారు? మా అత్త ఊరుకోలేదండి, పెద్దల మాట వినాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలంట? తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ దుర్మార్గతను విడిచిపెట్టాల. హల్లెలూయా. ఏదో జరిగింది, తప్పు పొరపాటు ఏదో అయిపోయింది, దేవుని ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకోవాలి, తప్పు అయిందయ్యా, ఏం చేద్దాం? ఒప్పుకోవాలా, పెద్దలు ఊరుకోవాలా, వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. విరోధంగా నేను తప్పు చేశా, నా పితరులు పాపం చేశారు, ఈ శిక్ష రానియద్దు, క్షమించు అని కానీ ఒప్పుకోగలిగితే నీ అతిక్రమాన్ని దేవుడు క్షమిస్తాడు. ఆమేన్. నీ ప్రార్థన ఆలకించి నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్.
అదే ఆయన అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు నా తట్టు తిరిగి ఏం చేయాలంట? ప్రార్థన చేసి వారు పాపాన్ని విడిచిపెట్టాల. ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాను, స్వస్థపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మొదటి మాట, మన నొసట మీద దేవుని పేరు రాయబడి ఉన్నది, చెరపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతిక్రమ క్రియల వల్ల ఆయన పేరుని తుడిచిపెట్టేయటం జరుగుతుంది. వద్దు, చేయకూడదు. చేతులెత్తి యేసయ్యకి నమస్కరించి ప్రార్థన చేసిన తర్వాత అన్ని విగ్రహాలు తీసుకెళ్ళి పుల్లేటి వాగు అనే వాగులో పారేసింది. ఒకే ఒక్క విగ్రహం ఉంది. కేజీ బంగారం ఇచ్చి కౌసల్ భక్తులు ఆయనకి లక్ష్మీ దేవత విగ్రహం చేయమంటే చేశాడు. ఆ బొమ్మను మొక్కి ఏసే దేవుడని ఎరిగిన తర్వాత యార్లగడ్డ సీతారత్నమ్మ గారు ఆ లక్ష్మీ దేవత బొమ్మని కంసలు ఆయన దగ్గర తీసుకెళ్ళి కొద్దిగా కరగదియ్యి బంగారం ఎవరికన్నా పెట్టేద్దాం అని అంటే, లేదు లేదు లేదు, లక్ష్మీదేవత ఒప్పుకోదు, నేను కరగబెట్టను అన్నాడు. పొయ్యిగడ్డల మీద పెట్టింది, పుల్ల పెట్టి కాలుతా ఉంది. కరిగి లాస్ట్లోకి అంతే తేలింది. అది ఎత్తడి బొమ్మ, పైన బంగారం కోటింగ్ ఇచ్చాడు. మోసం చేశాడు కాబట్టి ఆయన కరిగితానికి ఒప్పుకోవాలా. సరే పోనీళ్ళు మోసం చేశాడని అర్థం చేసుకొని ఆ ఎత్తడి బొమ్మ తీసుకెళ్ళి ఇంట్లో పారేసింది. ఆ మిగిలిన బంగారం తీసుకెళ్ళి పేదలకు ఎవరికో మరి దిక్కులేని వారికి ఇచ్చేసింది. తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఏమే లక్ష్మి సీతారత్నం, నువ్వు నా ఒళ్ళంతా కాల్చావు చూడు, బొబ్బలు పోయినాయి. ఏం పోయినాయి అంటయ్యా? బెంజమేన్ ఏం పోయినాయి అంట? బొబ్బలు పోయినాయి అంట. ఎందుకని? బొబ్బలు ఎందుకు పోయినాయి? సీతారత్నం గారు కాల్చారు కదా, కరిగిపోయింది కదా, అందుకని బొబ్బలు పోయినాయి అంట. నేను అట్ట చేస్తా దండం పెట్టు, చేతులెత్తి నమస్కారం చేస్తే వదిలిపెడతా, లేకపోతే నిన్ను కష్టాలు పెడతాను, నష్టాలు తెస్తాను. ఏడ్చి అవలేపో, ఏసునామములో వెళ్ళిపో. నాకున్న 2 చేతులు ఎత్తి యేసయ్యకి నమస్కారం చేశా. 4 చేతులు లేవు, నీకు మళ్ళీ నమస్కారం పెడతాను. పొద్దున ఒకరికి మొక్కి, మధ్యాహ్నం ఇంకొకరికి మొక్కి, సాయంత్రం కుదరదు. యేసురాజుకు చేతులెత్తి నమస్కరించాను. నిజ దేవుడని ఆయన నాతోటే ఎదురెదురుగా కనపడి మాట్లాడాడు, చెప్పాడు. యేసుని నమ్మాను, యేసుకు నమస్కారం చేశానుక ఈ చేతులెత్తి ఇంకెవరికి నమస్కారం చేయను, వెళ్ళిపా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆమె సేవ స్టార్ట్ చేసింది. ఎన్నో అద్భుతాలు నా కళ్ళెదురుగా అక్కడ ఉంటా. ఆ కొద్ది కాలంలో ఎన్ని కార్యాలు నేను చూసా. హల్లెలూయా. సిక్కులైన సింగు గారు అని ఒక ఆయన తీసుకొచ్చారు. పంజాబ్ నుంచి వచ్చి విజయవాడలో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ నాన్న. ఈ సింగు అనే అతనికి బాగలేదు, చాలా లెక్క తిప్పారు, ఎక్కడ తగ్గల. తీసుకొచ్చేసి అమ్మగారి ముందు కూర్చోబెట్టాడు. వాళ్ళ నాన్న బాగా ముసలోడైపోయాడు. ఆ టైంలో నేను అక్కడే ఉన్నా. ఏంటండి అంటే, ఇతనికి బాగాలేదు అమ్మగారు, మీ దగ్గర ప్రార్థన చేస్తే తగ్గుద్దని విని ఇక్కడ తీసుకొచ్చానయ్య. సరేనని చెప్పేసి అమ్మగారు అట్లా కుర్చీలో కూర్చున్నారు. ఈ ముసలాయనేమో అక్కడ ఒక బల్ల ఒకటి ఉంటే ఆ బల్ల మీద కూర్చున్నాడు. ఎదురుగా అంత దూరంలో ఆ సింగు గారిని కూర్చోబెట్టారు. ఒక్కొక్కటి పిలుస్తున్నాడు. ఏయ్ ఎవరు? కాళికాదేవి, రా బయటికి. వేస్తున్నాము. వెళ్ళిపోయింది, పడిపోయింది, వెళ్ళిపోయింది. ఇంకొకళ్ళు వచ్చారు. ఎవరను? నాగభైరవి, వేస్తున్నాము. వెళ్ళిపోయింది. పడిపోవటం, మళ్ళీ అది పోయిన తర్వాత కళ్ళు పులుకులు వేసి కూర్చోవటం. అట్టాగా చివరికి లాస్ట్కి నాగదేవత అంట వచ్చింది. ఇంకెవరైనా ఉన్నారా? లేరు. 40 మంది, మిగతా 39 అయ్యారు. ఇంకా లాస్ట్ నేను పోతున్నాలే, ఏమని చేయగాకు, నేను వెళ్ళిపోతున్నాను. నాగదేవత కూడా వెళ్ళిపోయింది. అందరూ శక్తులు, ఇతరులు తెలియక పాపం వాళ్ళకు నచ్చింది, వాళ్ళ దేవతలు దేవుళ్ళని కొలుచుకుంటున్నారు. ఆ 40 శక్తులు వెళ్ళిపోయి నాకు సింగు గారు లేచి
ఎక్కడున్నావు మనం, ఇదేంది గుడిసెలాగా ఉంది, ఇక్కడ ఎందుకు వచ్చావు, ఏ ఊరిలో ఉన్నావు నాన్న అంటున్నాడు. చిచ్చే, ఏది దేవుడు బొమ్మ కూడా లేదుగా, విగ్రహం ఏమి లేదే అంటున్నాడు. ఏం లేదులే, ఇప్పుడు నీకు ఎట్ట ఉంది, నాకు బాగానే ఉంది. హల్లెలూయా. తాకను కూడా తాకల, ఒక్క పాటతోటి 40 శక్తులను ఎల్లగొట్టేసింది రానక్క వాళ్ళ అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ జరిగిన సంగతి అంతా మీకెందుకు చెప్తున్నానంటే, చేతులెత్తి దండం పెట్టు అంటుంది. అంటే 24 సంవత్సరాల దాకా ఆమె పూజించిన లక్ష్మీ దేవత. అందుకని వదిలిపెట్టలేక వెళ్ళలేక, నా ఒళ్ళంతా కాల్చావు, నాకు బాధగా ఉంది, నువ్వు దండం పెడితే నేను వెళ్ళిపోతాను అంటుంది. పెట్టను. హల్లెలూయా. యేసు నిజ దేవుడని గుర్తించా. ఆయనే నాతో మాట్లాడాడు. నా డౌట్లన్నీ అడిగి తెలుసుకున్నా. నిజ దేవుడైన యేసుకు దండం పెట్టాను చేతులెత్తి. ఇంకే దండం ఇంకెవరికి నేను పెట్టడానికి వీలు లేదని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దండం పెట్టకపోతే మంటలు లేస్తామన్నారు. వేసుకోండి, కానీ మేము పెట్టాం. అంటే తీర్మానం స్థిరంగా ఉండాలా. హల్లెలూయా. కొన్నిసార్లు పరిస్థితులు వేరుగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. మన నొసట మీద ఉన్న ఆ పేరు దెయ్యాలను చూడనియాల. హల్లెలూయా, హల్లెలూయా. దెయ్యాలు ఒప్పుకుంటున్నాయి, వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు అని దెయ్యాలే ఒప్పుకుంటున్నాయి. హల్లెలూయా. కాబట్టి నొసట మీద ఉన్న దేవుని పేరుని చెరిగిపోనీయకూడదు. ఆ పేరు అట్టాగే కనపడాల. హల్లెలూయా. ఆయన్ని హెచ్చించాలా, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆమేన్. రెండవది యేసు రక్తం. హల్లెలూయా. యేసు రక్తం, యేసు రక్తం. ఆ యేసు రక్తం అనేది ఎప్పుడైతే యేసయ్య పాపిని క్షమించు అన్నాడో, ఆ మాట అనగానే క్షమించిన దేవుడు ఏం చేస్తాడు? పాత నిబంధనలో, పాత కాలంలో ఏం జరుగుతుందంటే, పాపం చేసిన వ్యక్తి ఒక గొర్రెనే తీసుకొచ్చాడు, దాన్ని వధిస్తారు. వధించిన తర్వాత రక్తాన్ని గిన్నెలో పడతారు. పాపి అయిన వ్యక్తి పాప పరిహారార్థం తెచ్చిన బలి పశువు యొక్క రక్తాన్ని గిన్నెలో బట్టి కుడి చెవి యొక్క కొసకి రక్తాన్ని రాస్తారు. 2 కుడి బొటన వేలుకి, చేతి బొటన వేలికి, కుడి కాలు యొక్క బొటన వేలికి ఆ రక్తాన్ని రాస్తారు. ఈ గుర్తులు ఉంటాయి, రక్తపు మరక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు రక్తం, ఎందుకు గుర్తు అంటే, అక్కడక్కడ మనకైతే అర్థమైంది, బస్తీలో వాళ్ళకి తెలియదు. కానీ దేవుడికని కొన్నిటిని వదిలిపెడతారు. ఆవులు అని, కొన్ని దున్నపోతులనని దేవుడికని వదిలిపెడతారు. వాళ్ళు ఏదో వాళ్ళు నచ్చిన, వారు మొక్కుకున్న దేవుడికని ఒకదాన్ని వదిలిపెడతారు. దానికి ఏదో ఒకటి కాల్చి ఏమంటారు, అర్రా దాన్ని ఏమంటారు, కాల్చి దాన్ని ఏం చేస్తారంటే ఈ మెడ మీద కానీ, ఈ చెవు మీద కానీ వాతేస్తారు. హల్లెలూయా. ముద్ర పడిపోతుంది, కాలిన ముద్ర ఉంటుంది. అది ఎవరి చెవిలో పడ్డా, ఎవరు పొలం పాడు చేసినా ఏమనరు, హై పో అని మెల్లిగా తరుగుతారు. కానీ ఎందుకంటే అది దేవుడికని వదిలింది. అది ఎక్కడ ఎవరు కట్టేసి ఉంచరో, దానికి నచ్చిన చెవిలో పడి మేస్తుంది, ఎక్కడో సాట పండుకుంటుంది, అయిపోతుంది. అది దేవుడికని ప్రతిష్ఠించబడింది. ఆ కొలుపులు వచ్చినప్పుడు దాన్ని కోస్తారు, అందాక దాన్ని తిరగనిస్తారు. హల్లెలూయా. దేవుడికి అని ఏమంటారయ్యా, లక్ష్మణారాయణ విడిచిపెట్టారని, దేవుడికని మొక్కుకున్నారని అంటారు. దేవుడికని విడిచిపెట్టాము అని అంటారు. ఆ కొలుపులు వచ్చినప్పుడు దాన్ని కోసేస్తారు. అంటే దాన్ని ఒక ముద్ర వేసి దాన్ని వదిలిపెడతారు. అట్లాగనే మనకేం ముద్ర? రక్తపు మరక. గొర్రెపిల్ల రక్తం కాదు, యేసు రక్తం. ఎప్పుడైతే మనము మన పాపాన్ని ఒప్పుకుంటామో, 1 యోహాను పత్రిక 1:7-9 దాకా చదివితే వివరణ దొరుకుతుంది. మనము మన పాపములు ఒప్పుకొని ఎడన ఆయన నమ్మదగిన వాడును
నీతివంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. కిందకు చూడయ్యా. మనం పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే రక్తం కనపడుతుంది, ముద్ర. కడగబడ్డ వ్యక్తి, ప్రతిష్ఠించబడ్డ వ్యక్తి, యేసు ప్రభు నమ్మిన వ్యక్తి అని రక్తపు మరక కుడి చెవి కొసన, కుడి చేతి బొటన వేలు మీద, కుడి కాలు బొటన వేలు మీద యేసు రక్తపు మరకలు కనపడతాయి. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే దేవునికి ప్రతిష్ఠించబడిన చెయ్యిది, దేవునికి ప్రతిష్ఠించబడిన చెవిది, దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి కాలు అది. ఇది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిష్ఠించబడినది, దేవుని కోసం ప్రత్యేకించబడినది, దేవుని కోసం ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటిది, దేవునికని నియమించబడినటువంటి ఆ వస్తువుని దేవునికే వాడాల. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీవు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. నీ చేత్తో దేవుని చిత్తాన్నే చెయ్యాల. నీ చెవితో దేవునికి ఇష్టమైన మాటే, దేవుని మాటే శ్రద్ధగా వినాలా, అర్థం చేసుకుని ఆ మాట ప్రకారం నడవాల. నీ కాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు. హల్లెలూయా. 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 ఆదివారం మందిరానికి నడవాలా నీ కాళ్ళు. హల్లెలూయా. 200 ఎక్కువ కూలి ఇస్తున్నారని మిరపకాయ చేలోనో, ఇంకా పొగాకు గుచ్చుల్లోనో, ఇంకా ఏదో పనిలో మరిన్ని డబ్బులు వస్తున్నాయని అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకని? నీ కాలు ప్రతిష్ఠించబడింది, యేసు రక్తంలో ముద్రించబడింది. రక్తపు మరక దుష్టునికి సాతానుకు కనపడనియాల. హల్లెలూయా. 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 కాబట్టి నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తివి, నీవు దేవుని బిడ్డవి, దేవుని బిడ్డవి, దేవుని బిడ్డగానే ఉండు. మధ్యలో వేరే వేషం, వేరే అవతారం ఎత్తగాకు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. హల్లెలూయా. నొసట మీద దేవుని పేరు కనపడని, చేతి మీద, కాలు మీద, చెవి మీద యేసు రక్తాన్ని సాతాను చూడని ప్రతిష్ఠించబడిన నీ దేహం దేవుని ఆలయం, దేవాలయం, దేవుని మందిరమైన నీ శరీరం దేవుని కొరకే వాడబడని నీ అవయవాలను తీసుకొని, ఇవి దేవుని స్వాస్థ్యము, దేవుని ఆస్తి, దేవుని హక్కైన నీ దేహంలోని నీ అవయవాలను తీసుకుని దేనికి వాడకూడదు? దేనికి వాడకూడదు? వేశ్య అవయవాలుగా వాడకూడదు. ఇంకా పాపానికి తీసుకెళ్ళి దాన్ని వాడకూడదు. చేస్తే దేవుని మందిరాన్ని పాడు చేసిన వ్యక్తి అవుతావు. నా మందిరాన్ని పాడు చేయవాడిని నేను పాడు చేస్తానంటాడు. అంటే ఇది దేవుని మందిరం, దాన్ని పాడు చేయగాకు. ఎట్ట పాడైద్ది? సొట్ట, బీడి, సిగరెట్టు, ఇంకా బొట్టు, బోనం, ఇంకా ఇంకేంటి ఉంటాయి చూసా. ఇంకా హల్లెలూయా. ఏంటియో అన్నీ దేవునికి ఇష్టం కానీ అన్నిటినీ పెట్టి దాన్ని పాడు చేయకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేహం దేవాలయం, దేవుడుండే మందిరం. నొసట మీద దేవుని పేరు, చెవి మీద, చేతి మీద, కాలు మీద దేవుని రక్తం. నీ హృదయంలో దేవుని అభిషేకం. మూడవదిగా దేవుని ఆత్మ నింపుదల నీలో ఉండాలి.
ఇంకే దెయ్యం నీ దగ్గరికి రాదు, దెయ్యం నీకు పట్టదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. బాప్తిసం పొందిన యేసు ప్రభు బయటకు వస్తున్నాడు. అప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపేణ ఆయన మీదకి దిగి వస్తున్నాడు. దొరకలేదా? 3:16. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నా సేవకుడు. 12:18. అమ్మా, యేసు బాప్తిసం పొంది నీళ్ళలో నుండి వచ్చినప్పుడు ఇదిగో ఆకాశం తెరవబడిను, దేవుని ఆత్మ పావురము వలె దిగి ఆయన మీదకి వచ్చుట చూశాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ యేసు ప్రభు బాప్తిసం పొంది బయటకు వచ్చిన వెంటనే ఆయన మీదకి పావురం రూపాన్ని వచ్చి ఆయన మీద వాలటం జరిగింది. 3:34 చూడండి. యోహాను సువార్త 3:34 వచ్చింది. యోహాను సువార్త 3:34. ఆయన సత్యవంతుడు, చదువు. దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును కనుక, దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆయన దేవుని మాటలే పలుకుతాడు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక, కాబట్టి దేవుడు పంపిన వ్యక్తికి కొలత లేనంత ఆత్మను ఆయన పంపిస్తాడు. హల్లెలూయా. ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహిస్తాడు కనుక అతను దేవుడు మాటలే పలుకుతాడు. ఆమేన్. అభిషేకం కావాలి. నీ తల మీద అభిషేకం కావాలి. ఎవరికి అభిషేకం? హల్లెలూయా. పాత నిబంధనలో ఏం జరుగుతుందంటే అభిషేక తైలం తీసుకుంటారు. ఇశ్రాయేలు మీద రాజుని ఏర్పాటు చేయాలి, ఆయన్ని రాజుగా నియమించాలి. అప్పుడు ఆ రాజుని ఏం చేస్తారంటే కాబోయే రాజుని తీసుకొచ్చి ప్రవక్త ఒక కొమ్ము తీసుకుంటాడు, ఒక పొట్టేలు కొమ్ముని తీసుకుంటాడు. ఆ కొమ్ము నిండా ఏమై పోతాడు? సుగంధ ద్రవ్యాలతో చేసినటువంటి పరిమళ తైలం. ఈ పరిమళ తైలాన్ని ఆ కొమ్ముల నిండా నింపుకొని వస్తాడు. ఇప్పుడు ఈయన్ని మోకరింపజేస్తాడు. ఈ మోకరింపజేసినటువంటి ఈ కాబోయే రాజుని ఏం చేస్తాడంటే, ఇక ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాను అని నూనె పోస్తాడు. కొమ్ములో నింపబడిన పరిమళ తైలం తల మీద పోస్తాడు. ఆ తల నుంచి గడ్డం మీదకే కారుతుంది. ఆ గడ్డం మీద నుంచి అంగీలు ఉంటాయి వాళ్ళకి, అంగీ చివరి దాకా కారిపోతుంది. హల్లెలూయా. అతను అడుగు పెట్టిన చోటల్లా ఈ పరిమళ తైలం సువాసనే వస్తుంటుంది. ఎందుకంటే ఆయన రాజు, అభిషేకించబడ్డాడు. ఆమేన్. అలాగనే ప్రవక్త కావాలా. ఇశ్రాయేలీల మీద దేవుని మాట తీసి ప్రకటించే ప్రవక్త కావాలి. ప్రవక్త కావాలంటే కూడా వేరొక ప్రవక్త వస్తాడు. ఈ కాబోయే ప్రవక్తను మోకరింపజేస్తాడు. అతని తల మీద పోస్తాడు. పరిమళ తైలం పోస్తే అది తల మొత్తం తడిచిపోద్ది. కొమ్ములు ఎంత నూనె అయితే ఉంటుందో మొత్తం కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమ్మరిస్తాడు. ఆ తైలం తల తడిచిపోతుంది, గడ్డం మీదుగా కారుతుంది, అంగి అంచుదాకా దిగపారుతుంది. దిగజారిన పరిమళ తైలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిమళ తైలాన్ని తల మీద కుమ్మరించటం జరుగుతుంది. హల్లెలూయా. మనం గమనించినట్లయితే అంత్య దినాలలో దేవుడు ఏం చేస్తానన్నాడు? అంత్య దినములలో అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 17 చూడండి, 17-18. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం
2:17, 1:17 చూడండి. 2 అనుకుంటా చూడమ్మా. అంత్య దినముల యందు 2:17 2:17 అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కొద్దిగా ఉంచుతానన్నాడా, పూర్తిగా కుమ్మరిస్తానన్నాడా? కుమ్మరిస్తాను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనాలు కలుగుతాయి. మీ వృద్ధులు కలలు కంటారు. ఆ దినములలో హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు? ఆత్మను కుమ్మరించినప్పుడు. ఆత్మను కుమ్మరించటం అంటే పరిమళ తైలం కొమ్ముతో నింపి రాజుగాను యాజకునిగాను అభిషేకం పొందే వ్యక్తి తల మీద ఎలాగైతే కుమ్మరించటం జరుగుతుందో అలాగనే దేవుడు అంటున్నాడు, అంత్య దినములు ఇవే. అంత్య దినముల్లో నా ఆత్మను కుమ్మరిస్తానంటాడు. ఏది మిగిల్చుకోకుండా తన వద్ద ఉన్న ఆత్మను, కొలతలేనంత ఆత్మను కుమ్మరిస్తాను అంటాడు. 1 పేతురు పత్రిక 2:9 చూడండి. 1 పేతురు పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరంట? రాజులైన యాజక సమూహం. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నువ్వు రాజువి, నువ్వు రాణివి, నువ్వు యాజకుడివి, దేవుని సొత్తువి, ఏర్పాటు చేయబడిన జనాంగం, దేవుని నామం కలిగిన వ్యక్తివి, దేవుని రక్తం కలిగిన వ్యక్తివి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివి. అన్య భాషలో మాట్లాడాలా, ప్రవచనాలు చెప్పాలా, దర్శనాలు చూడాలా, కలలు కనాలా. హల్లెలూయా హల్లెలూయా. యేసుతో కలిసి ఏలుబడి చెయ్యాలా, దేవతలకు నువ్వు తీర్పు తీర్చాలా. హల్లెలూయా హల్లెలూయా. సామాన్యమైన వ్యక్తివి కాదు. ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నావు? హల్లెలూయా. ఆయన నామం, ఆయన పేరు పెట్టబడిన జనాంగం నీవు. ఆయన పేరు నొసట మీద రాయబడి ఉన్నది. 2, ఆయన రక్తం నీ చెవి మీద, చేతి మీద, కాలు మీద ఉంది. అంటే నీ వినికిడి, నీ చేతి పని, నీ కాలి నడక, ప్రవర్తన అంతటిలో యేసు రక్తం కనపడాల. హల్లెలూయా హల్లెలూయా. అభిషేకించబడిన, ప్రతిష్ఠించబడిన, ప్రత్యేకించబడిన, ఏర్పాటు చేయబడిన దేవుని బిడ్డవి నువ్వు. 3వదిగా అభిషేకం నీ మీద ఉన్నది. కొలతలేని ఆత్మతో దేవుడు నిన్ను నింపుతాడు కనుక ఆ ఆత్మ నింపుదల అవసరం. హల్లెలూయా. దేవుని ఆత్మతో నీవు నింపబడి ఉంటే దురాత్మ నీ దగ్గరికి వస్తుందా? దెయ్యం నీకు పడుతుందా? నీ దగ్గరికి దెయ్యం వచ్చేదే ఏమ్మా? వచ్చుద్దా? ఏమ్మా దెయ్యం వచ్చుద్దా? దానికి ఎన్ని గుండెలో పొయ్యిలో పడితే కాలిపోద్దని చెప్పు. దెయ్యం నా జోలికి వస్తే లోపల పొయ్యి కాలుతా ఉంది. ఎట్టా? స్తోత్రం, స్తుతి, హల్లెలూయా, యేసు రక్తమే జయమని. వాడు బాను, ఏది బాను, వాళ్ళ చేను బాను అని వాళ్ళకి అట్ట కావాలి, ఇట్ట కావాలని సాపెత్తా, సాడుబోత్తా, తిడతా, బూతులాడతా, వాళ్ళు కీడు చేశారు, నష్టం చేశారు అని పొద్దాక వాళ్ళని తలపోసుకుంటా. అట్టుంటే కాదు, కోపంతో కాదు మండాల్చింది నీ గుండె. కక్ష, క్రోధం, కోపం, అసూయ, ఈర్ష్య, ఎవరి మీద పడి సావటం కాదు. వాళ్ళు బాగా పట్టుతున్నారు, వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది తెచ్చుకున్నారు, వాళ్ళకి అట్ట ఇచ్చింది, వాళ్ళ పిల్లలు ఎట్టున్నారు,
వాళ్ళు బాగున్నారు, మా పిల్లలు లేదు లేదు, ఇవన్నీ తీసి పక్కన చెత్తంత పక్కన తగలబెట్టు. దేవుని స్తుతిస్తూ ఉండు, దేవుని స్తుతిస్తూ ఉండు, ఎడతెగక దేవుని స్తుతించు. దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చుద్ది. పక్కవారితో మాట కలుపు, పక్కవారితో ఆలోచన కలుపు, ఏకీభవించు. నేను ఆమెతో మాట్లాడినాయి, ఈయన నేను పలకరేను, అస్సలు వాళ్ళ ఇంటికే పోను, సత్తే పోను. లేదు, సమాధానం లేకపోతే నువ్వెక్కడ? హల్లెలూయా. వద్దిలేది, విస్తరించేది, ఆరోగ్యంగా బ్రతికేది ఎట్లా కాదు. అనవసరంగా రోగిష్టివై రోగాలు రావటానికి, దెయ్యాలు రావటానికి స్థావరంగా నివాస స్థానంగా ఉంటున్నావు. అలా చేయకూడదు. మరి ఎట్లా చేయాలా? అందరితోటి సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ శాశ్వత జీవమును ఆశీర్వాదం అక్కడే ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎక్కడ ఉంటుందంట ఆశీర్వాదం? జీవకళ ఎక్కడ ఉంటుందంట? ఐక్యతలో. ఐక్యతలో ఉండాలంటే కలిసిపోదాం అనుకుంటున్నా, కానీ ఆమె అనే మాటలు నీకేం తెలుసు? ఆయన చేసే పనులు ఎట్టున్నాయి? ఎట్టన్నున్నాయి. ఆ వ్యక్తిలో ఉన్న చిన్న లోటు, ఆ వ్యక్తిలో చిన్న లోపం, ఆ వ్యక్తిలో ఏదో చిన్న లోపం ఉంది, వదిలేసి పట్టించుకోబాకు. మిగతా మంచి గుణాలు చాలా ఉన్నాయి, అవి చూడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ చిన్న లోటుని చూసేసి నేను తట్టుకోలేను, ఈ మనిషి నేను సహించలేను. దేవుడు నమ్ముకున్న బిడ్డే, ప్రార్థన చేసే వ్యక్తే, కేసు పెట్టి జైలు వేసేసాడు. ఆ మనిషిలో చిన్న లోటు ఏదో ఉంది, అవసరమైంది, అడిగితే బాగుండేదే, అడగకుండా తీసుకున్నందుకు కేసు పెట్టి తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి. హల్లెలూయా. ఆ ఒక్కటే లోపం, మిగతా అన్ని గుణలక్షణాలు ఆ వ్యక్తిలో బాగానే ఉన్నాయి. ఆ చిన్న లోటును చూసి, ఆ బిడ్డలో ఉన్న చిన్న తప్పు పొరపాటును గమనించి సహించుకున్న అబ్బాయి, ఇంక జీవాకు అట్టా డబ్బులు కానీ ఏమన్నా అడుగు, నీకేమన్నా కావాలంటే చెప్పు, నేను ఇస్తా, అడగకుండా తీగాకు, అది మంచి పద్ధతి కాదని మార్చుకోమని చెప్పి నేర్పే బదులు కేసు పెట్టి జైల్లో పడేశాడు. అన్ని లక్షణాలు బాగానే ఉన్నాయి, కానీ అది ఒక్కటే పాపం ఆయన లోటు. అడిగితే ఇస్తారో లేదని అడగకుండా ఏదో తీశాడు, ఆయన ఖర్చులకు వాడుకున్నాడు. కానీ తర్వాత తేలింది, ఈ అబ్బాయి పనివాడే తీశాడని. జైల్లో పడేశారు. ఏడ్చుకుంటా, నేను ఎందుకు తీసా, అనవసరంగా దొంగతనం చేశానని బాధపడతా ఉన్నాడు. కొన్నాళ్ళకి పౌలు గారిని కూడా తీసుకెళ్ళి ఆ జైల్లోనే వేశారు. జైల్లో మాట్లాడతా, ఈ అబ్బాయి ఏ ఊరి మీది, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ముచ్చట మొదలు పెట్టాడు. అయ్యా, నేను ఫిలోమోను గారి ఇంటిలో నేను పని చేస్తూ ఉండేవాడిని, నా పేరు ఒనేసిము. ఒనేసిము అనే నేను ఫిలోమోను అనే భక్తుడు ప్రార్థన చేసి ఆయన ఇంట్లో పనికి కుదిరా, చెప్పకుండా డబ్బులు తీసుకున్నా, కేసు పెట్టి నన్ను జైలు వేశారు. అయ్యయ్యో, అంత మాత్రానికి జైలు వేశారా? నీ దగ్గర ఇన్ని లక్షణాలు ఉంటే, ఇన్ని గుణ లక్షణాలు మంచి ఉంటే, ఆ ఒక్క పొరపాటుని బట్టి నిన్ను జైలు వేపించాడు ఆయన. ఆ ఫిలోమోను నాకు తెలుసు బ్రదరు, ఉత్తరం రాస్తానుండి అని చెప్పి ఆయనకు ఒక ఉత్తరం రాశారు. అదే ఫిలోమోను పత్రిక. అందులో మనం చూస్తాం ఏమని, ఫిలోమోను, ఈ ఒనేసిము యేసు ప్రభు నమ్ముకున్నాడు, ప్రభుని నమ్మాడు, ఆ ఒక్క లోటును బట్టి నువ్వు జైలు వేసావు అనవసరంగా. సరే, కానీ అతను ఎంతైతే నీకు అప్పున్నాడో, బాకీ ఉన్నాడో, నీకు చెప్పకుండా ఎంతైతే దొంగతనం చేసి వాడుకున్నాడో, ఆ రుణం అంతా నా ఖాతాలో వేసుకో. హల్లెలూయా. నా ఖాతాలోకి రాసుకో. నిన్ను రక్షణలోకి నడిపించింది నేనే కదా. హల్లెలూయా. నీ ఆత్మను రక్షణలోనికి యేసు వైపుకు మళ్ళించింది నేనే కదా. ఆ ఖాతాను బట్టి లెక్కేసుకో. జీవితకాలం అంతా నువ్వు ఎంత చెల్లించినా బాకీ తీరుద్దా? తీరదు. ఆ ఖాతాలోకి జమ చేసుకుని ఇతన్ని మళ్ళీ చేర్చుకో. మారు మనసు పొందాడు, రూపాంతరం చెందాడు, ఇంకా అట్టటి దొంగతనం కూడా ఇంకా చేయడు, పూర్తిగా మారిపోయాడు, చేర్చుకో అని అంటే, సరే నయ్య గారు అట్టాగానే చేర్చుకున్నారు. గట్టిగా చప్పలు కొడదాం.
కొంతమంది ఆ వ్యక్తిలో ఉన్న లక్షణాలు, మంచి బుద్ధులు, మంచి గుణాలు అవన్నీ పట్టవు. ఏదో జారి ఆవేశం మీదనో, వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, ఇంకొకరి మీదనో అట్ట ఏదో ఒక మాట అన్నారు, అంత మాత్రంలోనేనా వాళ్ళని ఒక పెద్ద దెయ్యంగా సృష్టించుకొని వాళ్ళు భయంకరమైనటువంటి పాపులుగా, ఘోరమైన వ్యక్తులుగా మనం ఊహించుకొని వాళ్ళని నేను పలకను, కడాగ పెడతా, వాళ్ళతో నేను మాట్లాడను, ఇటు పక్కగా మల్లుకుంటా. లేదు, ప్రేమతోటి సాధిస్తాం. కత్తితో సాధించలేని దాన్ని ప్రేమతోటే సాధించగలం. ప్రేమ చూపించు. ఆ వ్యక్తిలో ఉన్న చిన్న లోటుపాటు ఏదో కూర్చోబెట్టుకొని ప్రేమతోటే, సహనంతోటే సర్దుకొని పోతా. అట్ట కాదు బ్రదరు, అది కరెక్ట్ కాదు సిస్టరు, ఇట్లా అని జాగ్రత్తగా చెప్పే తీరులో చెప్తే ఎంతటి మూర్ఖుడైనా మారిపోతాడు. ఆమేన్. మారిపోతారు. ఆ చిన్న లోటుపాటు కూడా సరి చేసుకుంటారు. ఆ ఆత్మను నువ్వు రక్షించినట్టయితే. అట్ట కాకుండా అనగనగా ఆయన ఏదో ఒక మాట అన్నాడంట, ఆమె ఏదో చేసిందంట, ఏదో చిన్న పొరపాటు ఉందంట, కరెక్టే, నేను కాదంటలా, నిజమే. ఆ వ్యక్తిలో ఉన్న చిన్న లోటునే భూతార్థం వేసుకొని పెద్దగా చూసి వేరు చేసి నరకానికి నెట్టేయి బాకు. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించు, సహించు, ఓర్చుకో, సర్దుకుని పో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందాకని ఓర్చుకునేది, ఎన్నిసార్లని క్షమించేది, పర్వాలేదు, ఓపిక పట్టు. ప్రేమతోటే ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించగలవు. కోపంతో, ద్వేషంతో, కక్ష పెట్టుకొని పలకకుండా, ఆ వ్యక్తితో సమాధానంగా ఉండకుండా ఉండటం వల్ల నీకే నష్టం. పక్క వాళ్ళతో చెప్పండి. ఇతరులతో పలకకుండా, కోపంతో, ద్వేషంగా ఉంటే అది నీకే నష్టం. హల్లెలూయా. ఎట్ట నష్టం? కానుక అప్పగించటానికి వెళ్ళావు, బలిపీఠం దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, ఆగో, ఏం ప్రభా నా కానుక తీసుకోవా? తీసుకోను. ఏ? ఆ వ్యక్తిని క్షమించలేదుగా, ఆడు తప్పుడోడే, ఆమె పొరపాటు మనిషే, ఆ వ్యక్తికి నీ మీద కోపం ఉంది. ప్రేమతో పలకరించి ఏదో పొరపాటు అయితే అయింది, దోషిగానే ఎందుకు చూస్తావు? క్షమాపణ కోరి దగ్గరికి వస్తే నేను పలకను, తీర్మానం చేసి అస్సలు ఆ వ్యక్తితో మాట్లాడకూడదు అనుకున్నా అని పలకకుండా వస్తున్నావు. ముందు పోయి నీ మీద ఆ వ్యక్తికి విరోధం ఏదైనా కలదని గుర్తుకొస్తే కానుక పక్కన పెట్టి మొదట వెళ్ళి సమాధానపడి తర్వాత వచ్చి సారీ చెప్పి, యేసయ్య నన్ను కూడా క్షమించు, నేను ఆ వ్యక్తిని క్షమాపణ అడిగా, ఆ వ్యక్తిని క్షమించా, నువ్వు కూడా నన్ను క్షమించు అని అప్పుడు కానుక ఎత్తే అది పరలోకం వెళ్తుంది. ఆమేన్. ఆ వ్యక్తిని పొరపాటున చచ్చిన సారీ చెప్పను, క్షమాపణ అడగను, కానుక తీసుకోయ్యా, లేదు ఈ కానుక ఇక్కడికే బాద్దే, పరలోకం పైకి పోదు, నువ్వు వేసిన కానుక ఇక్కడికే బాద్దే. అదేంది? అంతే, మందిరంలో వేసావు ఈ కానుక, హల్లెలూయా, ఏదో పని కోసమనో, ఏదో పక్క ఆ రూముల కోసమని, దానికోసం దీనికోసం ఖర్చు పెట్టేస్తారు, అయిపోద్ది. కానీ నువ్వు వేసిన కానుక పరలోకం పోదు. పోవాలంటే ఏం చేయాలా? పరలోకం నీ కానుకను అంగీకరించాలి అంటే, నీకు ప్రతిఫలం రావాలంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు, సమాధానపడు, క్షమాపణ అడుగు, తర్వాత వచ్చి కానుకై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న క్షమాపణ పెద్ద ఆశీర్వాదానికి దారితీస్తుంది. ఆమేన్. చిన్న మూర్ఖత్వం, నేను అడగను, సారీ చెప్పను, వాళ్ళ కొంపగా పోను, అసలు ఆ మనిషితో నేను అస్సలు పలకరేయను. చిన్న మూర్ఖత్వం పెద్ద నష్టానికి దారితీస్తుంది. అదేంటి? పెద్ద నష్టం ఏముంది? చచ్చినాక పెందలాడే పాతాళానికి వెళ్ళిపోతావు. యుగ యుగాలు నీ ఆత్మ గుండె కొట్టుకుంటా అల్లాడిపోతావు.
ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక యుగం కాదు, యుగ యుగాలు నీ ఆత్మ అగ్నిగుండంలో అల్లాడిపోద్ది. ఒక్కరవ తగ్గించుకుని నువ్వే ఒక అడుగు నీవు తగ్గించుకుని పోయి సారీ చెప్పి క్షమాపణ అడిగి సమాధాన పడి వస్తే ఎంత బాగు. ఏది మంచిదంటావు? ఒక చిన్న సారీ చెప్పి సమాధాన పడి భక్తిలో ముందుకు సాగటం మంచిదంటావా? నేను క్షమించనంటే క్షమించను, నేను మరి మూర్ఖుడిని, అసలు నేను కాదు అనుకున్నానంటే అస్సలకి అటు తొంగి కూడా చూడను అని మూర్ఖత్వంగా ఉంటే నిత్య నాశనానికి నీ ఆత్మ వెళ్తుంది. అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పొరుగు సావదు. యుగ యుగాలు నీ ఆత్మ అల్లాడిపోద్ది. చేసిన భక్తి అంతా వ్యర్థమైపోద్ది. దేవుని కోసం నువ్వు చేసిన ఖర్చు అంతా వృధా అయిపోద్ది. దేవుని కోసం ఏమేం చేసావు అంతా మట్టిపాలే. మరి ఏది మంచిదంటావు? సమాధాన పడటం మంచిదంటావా? హృదయాన్ని కఠినపరుచుకుని నరకానికి వెళ్ళటం మంచిదా? పక్క వాళ్ళని అడగండి, ఏది మంచిది? హల్లెలూయా. కాబట్టి మొదటి మాట, నొసట మీద దేవుని పేరు ఉంది. నీవు దేవుని పేరు పెట్టబడిన దేవుని బిడ్డవి. 2, దేవుని రక్తం కలిగి ఉన్న దేవుని రక్త సంబంధివి. 3, దేవుని ఆత్మతో నింపబడిన అభిషేకం పొందిన వ్యక్తివి. ఆమేన్. దెయ్యం నీ దగ్గరికి వస్తుందా? రాదు. నిన్ను చూస్తేనే దెయ్యం పారిపోద్ది. మీ ఊర్లో దెయ్యాలని నువ్వే ఎల్లగొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు పారిపోతాడు. వాడు పారిపోతున్నాడా? నువ్వు పారిపోతున్నావా? నువ్వు పారిపోవలసిన కర్మ నీకు పట్టలేదే. అయితే నువ్వు దేవుడికి లోబడతల్లా. వద్దన్నది చేయకుండా ఉండాలా, చెయ్యమన్నది ఖచ్చితంగా చెయ్యాలా. లోపడకపోతేనే నువ్వు ఓడిపోయి పారిపోయే పరిస్థితి అయింది. దెయ్యం కాడకు వచ్చి లేదు, ఓడిపోకూడదు. ఆయన లోకాన్ని జయించాడు. ధైర్యంగా ఉండు. లోకంలో శ్రమలు వస్తాయి, ఓర్చుకో, అన్నిటినీ ఎదిరించి జయించు. జయశాలి యేసు నీ పక్కనున్నాడు. యేసు యొక్క పేరు నొసట ఉంది, యేసు రక్తం నీ ఒంటి మీద ఉంది, యేసు ఆత్మ నీ హృదయంలో ఉంది. యేసయ్యే నీకు తోడున్నాడు. ఆమేన్. కాబట్టి ఆయన రక్తపు మరకను, ఆయన పేరును తుడిపెట్టుకోబాకు. ఆమేన్. నీతో కూడా యేసు ఉండి చేయబట్టి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. లేచి నిలబడదా, అందరు లేచి నిలబడదా. లేచిన మనం అంతా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళొద్దాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కనికర పూర్ణుడైన తండ్రి నీకు వందనాలు. కూడి వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. బిడ్డల చేతిలో నూనెను యేసు రక్తంగా మార్చండి. ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవునుగాక. ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి దురాత్మ దయ్యపు శక్తి యేసు నామములో వదిలిపోవునుగాక. ప్రతి దుర్మార్గుని కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. గొప్ప శాంతి, సమాధానం, నెమ్మది నీ బిడ్డలందరికీ కలుగునుగాక. చదువుతున్న పిల్లలందరూ విద్యలో వర్ధిల్లుదురుగాక. బిడ్డల పాడి పశువులు ఆశీర్వదించబడుదురుగాక. పంట పొలంలో బిడ్డలు దీవించబడుదురుగాక. దేవా, కృపగల మీ హస్తాన్ని చాపండి. దూర ప్రాంతాల్లో పనులకు వెళ్ళిన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. దేవా, రెక్కల కష్టాజితాన్ని దీవించమని వారి వాహనాల చుట్టూ యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. దేవదూత కాపుదల నుంచి ప్రతి కీడు, హాని, అపాయాలు, ప్రమాదాలు, యాక్షన్ నుంచి బిడ్డలందరినీ తప్పించమని సమస్త ఘనత మహిమ మీకు చెల్లిస్తూ ఇన్ని బిడ్డలందరినీ మీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ కుడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున ఆశీర్వించమని, నీ బిడ్డలు అర్పించబోతున్న కానుకను అంగీకరించి వారు తినబోతున్న ఆహార పదార్థాలను శుద్ధీకరించి పరిశుద్ధపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానయ్యున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.